వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజమల్లో ఒక మంచి ముచ్చటెత్తుకొచ్చిన వాస్తవానికి మనిషి తప్పిదం వల్లనే కలియుగం అనేటటువంటిది ఇలా అంతం కాబోతుంది. ఇది నిజం. వాస్తవానికి కలియుగం అంతం అనేటటువంటిది స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇలా చైనాలో చూసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అట్లనే తెలంగాణ ఖమ్మం భద్రాచలం ప్రాంతంలో కూడా మనం భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. గతంలో కేరళలో కూడా భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చూసాం. అనేక మంది చనిపోవడం, ఆస్తి నష్టం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వం కూడా బలిష్టంగా చేస్తుంది, అంతకన్నా ఎక్కువ చేస్తుందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి ఉన్న సమస్యల్ని తీర్చవలసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇలా కొత్త కొత్త సమస్యల్ని తీసుకొచ్చి, అది కూడా ఆ కొత్త సమస్యలు సరే ఉన్నోళ్ళ మీద పడతా ఉన్నాడా, పేద ప్రజల మీద పడి పేద ప్రజల్ని అతులాకుతలం చేసి పేద ప్రజల్ని ఆగమాగం చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, ఏదైతే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయో, ఆ గ్యారంటీలు ఇప్పటి వరకు పరిపూర్ణంగా అయినటువంటి సందర్భం లేదు. పరిపూర్ణత పూర్తిగాలే. దాన్ని అట్లా పెట్టి కేజీ టు పీజీ అనేటటువంటిది అద్భుతంగా తీసుకురావాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఇలా దాన్ని విస్మరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా వైద్యం మీద ఎంతో ఫోకస్ పెట్టవలసింది, అది కూడా విస్మరిస్తూ ఉన్నాడు. మరి వీటన్నింటికి